రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? పోలీసులు ఇంత క్రూరంగా వ్యవహరిస్తారా? నడి రోడ్డుపై ఇంత దారుణంగా హింసిస్తారా? ఇది అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతున్న రాష్ట్రమేనా? పోలీసులకేమైనా ప్రత్యేక రాజ్యాంగం ఉందా? చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అమానుషంగా ప్రవర్తిస్తారా? కోర్టులతో పని లేకుండా పోలీసులే శిక్షలు విధించేస్తారా? తెనాలిలో జరిగిన దళిత మైనారిటీ యువకులపై పోలీసుల దాష్టీకాన్ని చూసిన తరువాత ఇప్పుడు ఈ ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పాశవికంగా ప్రవర్తిస్తే మన హోంమంత్రి గారు వారిని కంట్రోల్లో పెడతారని మీరనుకుంటున్నారేమో. కానే కాదు. తప్పు చేసిన పోలీసులది తప్పే కాదని హోంమంత్రి గారు సర్టిఫికేట్ ఇచ్చేశారు. పోలీసులు ఓ అడుగు ముందుకేసి నడివీధిలో అమాయకుల్ని కొడితే తప్పేంటని ఎదురు ప్రశ్నించారు. అసలు మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నామా? జగన్ ఆ బాధితుల కుటుంబాన్ని పరామర్శిస్తాను అనగానే హోంమంత్రి గారు కులమత విభేదాల్ని తెరపైకి తెచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో 390 హత్యలు జరిగితే పోలీసులు ఒక అడుగు ముందుకేసి ఎంతమంది నిందితులను, ఎంతమంది దోషులను నడివీధిలో ఇలానే లాఠీలతో కొల్లబొడిచారు? మేడం గారే సమాధానం చెప్పాలి. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై 766 హత్యలు, హత్యాయత్నాలు జరిగితే పోలీసులు ఒక అడుగు ముందుకేసి ఎంతమంది నిందితులను, ఎంతమంది దోషులను నడివీధిలో ఇలానే లాఠీలతో కొల్లబొడిచారు? మేడం గారే సమాధానం చెప్పాలి. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో మహిళలపై 198 లైంగిక దాడులు, హత్యాచారాలు జరిగితే పోలీసులు ఒక అడుగు ముందుకేసి ఎంతమంది నిందితులను, ఎంతమంది దోషులను నడివీధిలో ఇలానే లాఠీలతో కొల్లబొడిచారు? మేడం గారే సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని లాఠీలతో కొల్లబొడిచి మానవ హక్కుల్ని పోలీసు బూట్ల కింద నలిపేస్తుంటే ఎవ్వరూ ప్రశ్నించకూడదట. మేడం అనిత గారు, ఒకవేళ వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, మీరు చెప్పినట్టుగా రౌడీ షూట్ కూడా ఉండొచ్చు. అలా అని నడి రోడ్డుపై వారిని కొట్టే హక్కు ఏ చట్టం కల్పించిందో మీరు చెప్పగలరా? ఏ డబ్బున్న వారి కుటుంబానికి చెందినవారు, ఏ రాజకీయ నాయకుడి కొడుకులో అయ్యుంటే, ఏ ఉన్నత వర్గానికో చెందిన వారే అయ్యుంటే ఇలానే నడి రోడ్డుపై చావబాదేవారా? మేడం అనిత గారు, ఈ ఏడాది కాలంలో జరిగిన నేరాలన్నింటినీ పక్కన పెట్టి ప్రధానంగా ఓ 10 ఘటనలు తీసుకుందాం. పోలీసులు ఇలానే వ్యవహరించారా? సమాధానం మీరే చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1. తెనాలిలో పెమ్మసాని అనుచరుడు రాగి నవీన్ అమ్మాయిని కొట్టి హత్య చేస్తే ఇలానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారా? నడి రోడ్డుపై చావబాదారా? క్వశ్చన్ నెంబర్ 2. వినుగొండలో రషీద్ అనే యువకుణ్ణి నడి రోడ్డుపై నరికి చంపితే ఇలానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారా? నడి రోడ్డుపై చావబాదారా? క్వశ్చన్ నెంబర్ 3. ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలికను అమానుషంగా హత్యాచారం చేస్తే ఇలానే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారా? నడి రోడ్డుపై చావబాదారా? క్వశ్చన్ నెంబర్ 4. తిరుపతిలో దళిత విద్యార్థి జేమ్స్ను కొట్టి మూత్రం తాగిస్తే ఇలానే చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారా? నడి రోడ్డుపై చావబాదారా? క్వశ్చన్ నెంబర్ 5. తప్పతాగి తిరుమలలో పోలీసులే హంగామా సృష్టించి యాక్సిడెంట్ చేస్తే ఇలానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారా? నడి రోడ్డుపై చావబాదారా? క్వశ్చన్ నెంబర్ 6. ఆదోనిలో దళిత మహిళను ఎల్లో గూండాలు ట్రాక్టర్తో తొక్కించి చంపితే ఇలానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారా? నడి రోడ్డుపై చావబాదారా? క్వశ్చన్ నెంబర్ 7. రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్థిని నాగాంజలిని అమానుషంగా చంపేస్తే ఇలానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారా? నడి రోడ్డుపై చావబాదారా? క్వశ్చన్ నెంబర్ 8. చీరాలలో బహిర్భూమికి వెళ్లిన మహిళను అత్యాచారం చేసి చంపేస్తే ఇలానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారా? నడి రోడ్డుపై చావబాదారా? క్వశ్చన్ నెంబర్ 9. పలాసలో 2 విద్యార్థులను బర్త్డే పార్టీకి పిలిచి గ్యాంగ్ రేప్ చేస్తే ఇలానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారా? నడి రోడ్డుపై చావబాదారా? క్వశ్చన్ నెంబర్ 10. దళిత డాక్టర్ ఉమామహేశ్వరరావుపై జనసేన ఎమ్మెల్యే దాడి చేస్తే పోలీసులు ఇలానే చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారా? నడి రోడ్డుపై చావబాదారా? ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.